హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శివం బజే మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ ఖచ్చితంగా మనం చూసేటప్పుడు మనల్ని సర్ప్రైజ్ చేస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని అయితే డైరెక్టర్ మన ముందుకు తీసుకొచ్చారు. హీరో పెర్ఫార్మెన్స్ అశ్విన్ గారు చాలా బాగా చేశారు. ఆయన ముందు నటించిన మూవీస్లో అలాగే ఈ మూవీలో కూడా ఆయన యాక్టింగ్ బాగానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే మూవీని మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో కొంతవరకు కాంప్రమైజ్ అయ్యి డిఫరెంట్ కాన్సెప్ట్ని ప్రజెంట్ చేశారు. అక్కడ కొంచెం మనకి డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఓవరాల్గా ఈ మూవీ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, థియేటర్లో చూడొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ ఫైట్ ఒకటి బాగుంటుంది. నెక్స్ట్ ఒక శివుడి బ్యాక్గ్రౌండ్తో ఒక పాట ఉంటుంది, అది కూడా బాగుంటుంది. మూవీలో వాడిన విఎఫ్ఎక్స్ అయితే కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒక చిన్న హీరో అయినా ఆయనకి అంత అవుట్పుట్ని ఇవ్వడం అనేది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఈ అప్రిషియేషన్ అయితే మాత్రం డైరెక్టర్కి మాత్రం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన ప్రజెంటేషన్ అయితే మాత్రం చాలా బాగుంది మూవీలో. మీరు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అంటే ఖచ్చితంగా చూడొచ్చు. కొంతవరకు మనం చిన్న బోర్ కొట్టింది అని ఫీలింగ్ కలిగిస్తుంది, కానీ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీలని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. తెలుగు వాళ్ళలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అదేని. ఖచ్చితంగా ఈ మూవీని చూడండి ఫ్రెండ్స్. థియేటర్లో చూసినా పర్లేదు, ఓటీటీలో చూసినా పర్లేదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 ఫ్రెండ్స్, అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కనుక ఈ రివ్యూ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.